నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ర్యాలీగా తరలివెళ్లిన జన సైనికులు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. ఐరిష్ ఫ్లోరెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల పెంపకంపై ఉత్తేజకర స్పీచ్ ఇచ్చిన సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. అనంతరం ప్లేగ్రౌండ్ ప్రారంభోత్సవం. తాడేపల్లిగూడెం బైపాస్ హైవేలో కుంచనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 3 మృతి, మరొకరి పరిస్థితి విషమం. సమాన హక్కుల కోసం మహిళలు పోరాడాలి. చదువుకోవడం ద్వారా ఉన్నత స్థాయిని అందుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణశ్రీ. ఒకరిపై ఒకరు రంగులు జల్లుతూ ఉల్లాసంగా హోలీ పండుగ చేసుకున్న ప్రజలు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ జయకేతనంకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో యువనేత బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు తాడేపల్లిగూడెం పట్టణం నుండి ర్యాలీగా వెళ్లారు. వెళ్లేవారి కోసం బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుండి 300 కార్లు, 40 బస్సుల్లో జన సైనికులు జయకేతనం సభకు తరలి వెళ్లారు. ఈ ర్యాలీకు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ప్రజాదరణ విశేషంగా పెరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పొల్లా బాబీ, అడపా ప్రసాద్లు, సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాస్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, కేశవభట్ల విజయ్, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకట్రామయ్య, రౌతు సోమరాజు, నీలపాల దినేష్, బి ముఖేష్, వై రాజు, చాపల రమేష్, నల్లగంచి రాంబాబు, గుండుమోగుల సురేష్, కాళ్ళ గోపీకృష్ణ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కసిరెడ్డి మధులత, మధుశ్రీనాయుడు, లక్ష్మీ ప్రసన్న, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మార్చి 14 మన జనసేన పార్టీ ఆవిర్భావ సభ చెలో పిఠాపురం అనే ప్రోగ్రాంకి విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, వెల్ విషర్స్ అందరికీ కూడా, పార్టీ వెల్ విషర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కళ్యాణ్ గారి కష్టాన్ని 10 ఏళ్ల పాటు మనం చూసాం, ఆయనతో పాటు మనందరం కూడా ఆ పార్టీని నిలబెట్టడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ వచ్చాం. గత సంవత్సరం ఎన్నికల్లో ఆ 10 సంవత్సరాల వెయిట్ ఏదైతే ఉందో అది అయ్యి మనం ఇవాళ సక్సెస్లోకి వచ్చాం. ఈ సక్సెస్కి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొట్టమొదటి మనకి ఆవిర్భావ సభ కాబట్టి మనం ఓటమిలో ఉన్నప్పుడు, పార్టీని పెట్టినప్పుడు పడిన ఆ కష్టాల నుంచి ఇవాళ ఆ రోజు ప్రశ్నించడానికి వచ్చాం. ఇవాళ మనం పాలిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి దీటుగా తగ్గట్టుగానే మన అందరం కూడా ఇవాళ ఒక పండగ వాతావరణంలో చేసుకునే ఇదిగా చేయాలని చెప్పేసి మన కళ్యాణ్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. మన ఫార్మేషన్ డేని, పార్టీ ఫార్మేషన్ డేని. ఖచ్చితంగా ఇవాళ లక్షల కొద్ది జనం అక్కడికి ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి
వేలాదిగా తరలి వెళ్తున్న మనం జన సైనికులను చూస్తూ ఉన్నాం. ఇవాళ మన తాడేపల్లిగూడెం నుంచి దాదాపుగా ఒక 200 కార్లు, 200+ కార్లు, అలాగే 30 బస్సులతో మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు ఆ ప్రాంగణానికి చేరుకోవడం కోసం. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా మేమందరం చేసాం. బట్ మీరు కూడా అదేవిధంగా మీ పక్కన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఏదైతే నియోజకవర్గంలో మనం ఎన్ని బస్సులతో ఎన్ని కార్లతో అయితే వెళ్ళాం ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటిని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మీరు అందరూ రావాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా తరలి రండి మళ్ళీ వెనక్కి. జనసేన పార్టీ స్థాపించి 12వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీ స్థాపించినప్పుడు సామాన్య వ్యక్తి కూడా అసెంబ్లీకి వెళ్ళాలని ఒక నినాదంతో మరి అట్టడుగు వర్గాల నుంచి మరి ఈ రాజకీయాలు అందజేయాలని ఒక ఆలోచనతో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యువతనంతా కూడా మేల్కొల్పి రాజ్యాధికార దిశగా పనిచేయాలనే ఆలోచనతో జన సైనికుల్ని వీరమహిళల్ని మమేకం చేసి సుమారు మేము ప్రశ్నించే వ్యక్తి కాడి నుంచి మరి అధికారంలోకి పాలించే వ్యక్తిగా ఈరోజు రావడం జరిగింది. ఈవేళ ఆవిర్భావ దినోత్సవం సభకి మంచి అద్భుతమైన మరి అందరూ కూడా ఆనందంగా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈరోజు మరి ఉప ముఖ్యమంత్రిగా మరి మన రాష్ట్రంలోనే 21 మంది ఎమ్మెల్యేలుగా జనసేన పార్టీ 100% మరి ఓటర్లు అంతా తీర్పు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్డీఏ భాగస్వాములుగా మరి కేంద్రంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా అదృష్టం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తాడేపల్లిగూడెం నుంచి అత్యధిక సంఖ్యలో ఈ ఆవిర్భావ సభకు వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ బొలిశెట్టి శ్రీని గారి తనయులు రాజేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సుమారు 250 కార్లు అలాగే 40 బస్సులతో ఇక్కడికి నుంచి 2000 మంది పైగా కార్యకర్తలతో బయలుదేరడం జరుగుతుంది. కనీ విని ఎరిగిన రీతిలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను వడ్డి పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ విధంగా తీర్చిదిద్దారో అంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఏకైక రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది జరిగేలాగా మోడీ గారు చేయటం, అలాగే ఆంధ్రప్రదేశ్ని సక్రమ మార్గంలో నడపడానికి నిజమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. పిఠాపురం దగ్గర చిత్రాడలో జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ సభకు మరి ఆ సభ నభూతే నభవిష్యత్ అన్నట్టు జరగబోతున్న ఆ సభకు ముఖ్యంగా మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ వైపు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన్ని ఆ సభకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఏదైతే ఆయన దగ్గరుండి ఆ సభను విజయవంతం చేయడానికి మరి గత 10 రోజుల నుంచి కూడా అక్కడే ఉండి ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆయన బాధ్యతలను మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు ఆయన సారథ్యంలో మేమంతా కూడా ఒక కమిటీగా ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి మరి కోట్లాది మంది తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, గారి ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా అర్బన్ నారాయణమూర్తి గారు, గౌరవ అధ్యక్షులు, అలాగే తదితర పెద్దలందరూ కూడా జనసేన సైనికులు, జనసేన నాయకులందరూ కూడా ఉవ్వెత్తున లేచి బయలుదేరి వెళ్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మార్గం మధ్యలో చాలామంది ఉన్నారు, ఇప్పటికీ చేరుకుని ఉన్నారు. రాష్ట్రంలోనే ఏ రాజకీయ సభకు ఇంత పెద్ద ఎత్తున రారు అన్నట్టుగా మన సభ జరగబోతుంది. ఏం చేద్దంటే గతంలో పార్టీ పెట్టిన తొలిల నుంచి చూస్తే ఇప్పటి వరకు మరి ఇది ఒక విజయోత్సవ సభలాగా మేము చెప్పుకోవచ్చు. జనసేన మరి పెట్టినటువంటి నాటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను తూచా తప్పకుండా ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతి నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి కష్టపడిన విధానం మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి సభ ద్వారా శ్రేణులకు ఇవ్వబోయే పిలుపు రాష్ట్రంలో ప్రతి ఒక్కర ప్రజల జీవితాల్లో మలుపు తిప్పుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట షేక్ బాజీ, షేక్ హజీ, మద్దుకూరి ధనరాజులు ఉన్నారు. వలవల బాబ్జీకు శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న పేద మైనారిటీలను, వారి సమస్యలను మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పరిష్కరించాలని కోరారు. మిత్రులు, గౌరవనీయులు, రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ గారైన జనాల్ మౌలానా ముస్తాక్ గారు ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. ఈవేళ ఏదైతే పెద్ద మసీదు దగ్గర భారీ ఎత్తున మన ఇఫ్తార్ విందు జరగబోతుంది, ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలా నుంచి మరి ముస్లింలకు చెందిన సమస్యలు చాలా ఉన్నాయి. అయితే మన మాజీ శాసన మండలి చైర్మన్ అయిన గౌరవనీయులు షరీఫ్ గారు కొన్ని కార్యక్రమాలు ఇక్కడికి రావడం, ఆ కార్యక్రమాల ద్వారా ఆయన ఇక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడం జరిగేది గతంలో. ఇప్పుడు కూడా అవకాశం ఉంటే ఆయన కూడా రావడం, తాడేపల్లిగూడెం అంటే ఆయన చాలా అభిమానం చూపిస్తారు. అలాగే సోదరులు ఈవేళ ఇక్కడికి థర్డ్ టైం అనుకుంటా రావడం ఇక్కడికి. తాడేపల్లిగూడెం అంటే అత్యంత అభిమానం కలిగిన వ్యక్తుల్లో మరి మన మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు మరి ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న ముస్లింలందరికీ కూడా కొన్ని విషయాల్లో న్యాయం చేయవలసిందిగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మరి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇంతకుముందు బాజీ గారు చెప్పారు. అత్యవసరం బరేల్ గ్రౌండ్ అనేది చాలా అత్యవసరం. దానికి ప్రభుత్వం కూడా మరి కొన్ని చోట్ల మరి ఈ ముస్లింలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మరి దాన్ని డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఇక్కడ మనందరి బాధ్యత. అలాగే మరి ఏదైతే ఈ ప్రజల కోరిక మేరకు పెద్దలో గౌరవనీయులు ఆయన రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము వచ్చిన మూలాన్ని ఇలా అడుగుతున్నామని అనుకోవద్దు. తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేలాగా చేయవలసిందిగా సోదరులకి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మైనార్టీలకి పెద్ద పీఠ వేస్తున్న పార్టీ టీడీపీ పార్టీ. గతంలో కూడా ఇప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు నారా చంద్రబాబు గారు, తనయుడు లోకేష్ బాబు గారు మైనార్టీల కోసం. గతంలో చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి ఊరు ప్రతి వాడలో చర్చించాలి. గతంలో ఉర్దూ భాష కానీ, హజ్ హౌస్ కానీ, గచ్చిబౌలి, ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలిలో 200 ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైన నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కానీ, ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూ భాషని సెకండ్ లాంగ్వేజ్గా ప్రకటించడం కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత 144 ఎకరాలు కేటాయించి అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్ ఓర్వకల్ నియర్ బై ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేయడం కానీ, కడపలో 25 కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండమైన హజ్ హౌస్ కానీ, ప్రత్యేకంగా డిఎస్సి పెట్టి 1100 ఉర్దూ జాబ్స్ ఫిలప్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ, ఏ సంక్షేమం కానీ మైనార్టీలకి మాత్రం తెలుగుదేశం పార్టీలోనే దక్కింది. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జనాబ్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు తాడేపల్లిగూడెం రావడం, మొట్టమొదటిసారి ఈ హోదాలో రావడం ఆయనకి స్వాగతం పలుకుతూ, మరి అదేవిధంగా మైనార్టీస్ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మదర్సాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మా తాడేపల్లిగూడెంకి కొద్ది ఎక్కువ శాతంలో మాకు రిలీజ్ చేసినట్టయితే కనుక ఇక్కడ నిరుపేద ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. వారికి జీవనోపాధి కలిగే విధంగా మరి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తాడేపల్లి నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని చెప్పి వారికి విన్నవించుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ
ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. మన 60-70 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలోనే ఒక బరెల్ గ్రౌండ్ చిన్నదైపోవడంతో వారి ద్వారా మాకు నిధులు విడుదల చేసినట్టయితే ఈ యొక్క ముస్లిం సమాజానికి రాబోయే రోజుల్లో ఈద్గా కానివ్వండి, బరెల్ గ్రౌండ్స్ కానివ్వండి, ఈ డెవలప్మెంట్స్కి కొన్ని ఫండ్స్ కేటాయించవలసిందిగా బాబ్జీ గారి ద్వారా మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకు కుటుంబ కష్టం, కుటుంబ బాధ్యతలు తెలిసేలా పెంచాలని సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రేరణ కలిగించే ఉపన్యాసం ఇచ్చారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ఐరిష్ ఫ్లోరెట్స్ ఇంటర్నేషనల్ హ్యాపీ స్కూల్లో అత్యాధునికంగా నిర్మించిన ప్లే గ్రౌండ్ను శనివారం మధ్యాహ్నం వివి లక్ష్మీనారాయణ ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవానికి ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన పిల్లల పెంపకంపై లక్ష్మీనారాయణ పేరెంట్స్ సమావేశంలో మాట్లాడారు. డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎస్కే మేరా కూడా మరో అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ అకాడమిక్ మేనేజర్ ఎం సుజాత, కరస్పాండెంట్ లయన్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి, డైరెక్టర్ గాయత్రిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలను పేరెంట్స్ గారాబంగా 5 సంవత్సరాల వయసు వరకునే పెంచాలన్నారు. ఆ తర్వాత బాధ్యతలను నేర్పాలన్నారు. అప్పుడప్పుడు గారాబం చేస్తే పిల్లల భవిష్యత్ నాశనం చేసిన వారం అవుతామన్నారు. పిల్లలకు చిన్న చిన్న సమస్యలు ఇచ్చి వాటిని పరిష్కరించే శక్తిని పెంచాలన్నారు. దేశభక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, పనుల పట్ల గౌరవ భావం పెంపొందేలా పెంచాలంటూ లక్ష్మీనారాయణ హితబోధ చేశారు. ఐరిస్ ఫ్లోరెట్స్ స్కూల్లో పేరెంటింగ్ గురించి ఒక విషయం మీద మా పేరెంట్స్తో మాట్లాడడానికి ఈరోజు నేను, తర్వాత మీరా గారు వీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి గారు వారు కరస్పాండెంట్గా ఉంటున్నారు. ఆ తర్వాత గాయత్రి గారు డైరెక్టర్గా, సుజాత గారు, అరుణ గారు, తర్వాత సౌజన్య గారు వీరందరూ కలిసి ఒక మంచి ఆదర్శమైన పాఠశాలగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక గ్రౌండ్ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఖచ్చితంగా పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని, అదేవిధంగా పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి, పేరెంట్స్ పిల్లలతో ఎలాంటి సమయం గడపాలి, పిల్లలు ఏ విధంగా మార్గాన్ని తప్పుతుంటే వాళ్ళని ఎలా మార్గంలోకి తీసుకురావాలి, ఆ తర్వాత వాళ్ళలో ఎటువంటి అభిరుచులను మనం పెంపొందించాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఒక సంవత్సర కాలంలో ఈ ఐరిస్ ఫ్లోరెట్స్లో చదువుతున్న ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేయాలన్న సంకల్పం వారి ముందు ఉంచడం జరిగింది. సో ఒక సంవత్సరం తర్వాత ఈ ఇంటరాక్షన్ ఏదైతే జరిగిందో దాని యొక్క ఫీడ్బ్యాక్, ఆ తర్వాత ఏ విధమైన ఫలితాలు సాధించామన్నది కూడా తెలుసుకుందామని చెప్పి వారికి తెలియజేయడం. ఆల్ ది బెస్ట్ టు ది స్కూల్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది నేను ఒకసారి ప్రాక్టికల్గా చెప్తా. మేము ఖమ్మంలో పనిచేసేటప్పుడు మా కలెక్టర్ గారు మేమంతా కూర్చుని గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ రిజల్ట్ ఎందుకు వెనకబడిపోతుంది అది ఒకసారి మనం ఆలోచిస్తామంటే రకరకాల ఆలోచనలు వచ్చిన అందులో పేరెంట్ మీటింగ్ కూడా పెట్టాలండి అన్నారు. నేను ఖమ్మం అర్బన్ మండలానికి, రూరల్ మండలానికి ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎక్కడ హై స్కూల్ ఉందో అక్కడ పేరెంట్స్తో మీటింగ్ పెట్టేవాడు. ఆ రకంగా ఇంప్రూవ్ అయ్యింది. ఎందుకంటే పిల్లలు యొక్క వాళ్ళ చదివే విధానం దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోరు. జనరల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఒకరు రాత్రి అంతా చదువుతారు, వాళ్ళు పగలు చదువుతారు, వాళ్ళు మధ్యాహ్నం చదువుతారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద మెంటల్ ఇది. కాకపోతే మనం చేయాల్సింది ఒకే ఒకటి, హౌ టు ఫెసిలిటేట్ దెమ్. వాళ్ళకి మనం ఏ రకమైన సౌకర్యం కల్పించాలనేది ఒకటే పాయింట్, అంతకుమించి ఏమీ లేదు. అది మన యొక్క ప్రెజర్ వాళ్ళ మీద పెట్టకుండా ఎలా చేయాలి ఏంటనేది మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సరే, మొత్తం మీద ఈ రకంగా పెట్టాం. మంచి మోటివేషన్ వచ్చింది. ఎప్పుడూ రాని పేరెంట్స్ ఫస్ట్ మీటింగ్కి రాలేదు, కానీ సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్ అలా వచ్చారు. 1 by 1 వస్తూ ఉండేవారు. వచ్చిన తర్వాత 10th రిజల్ట్ వచ్చింది. ఎప్పుడూ రాని రిజల్ట్ 54%, 65% కూడా రిజల్ట్ రావడం. విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని అత్యున్నత లక్ష్యంతో ఐఐటి, నీట్, సివిల్స్ ఫౌండేషన్ శిక్షణ కల్పిస్తూ భావితరాలకు ఐఐటి నిపుణులను, డాక్టర్లను
మరియు జేడీ గారి లాంటి సమర్థవంతమైన పాలనా దక్షత కలిగిన వాళ్ళ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. వీటితో పాటు ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్, కేంబ్రిడ్జ్ కరిక్యులంతో పాటు రోబోటిక్స్, కోడింగ్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. మానసిక వికాసానికి మ్యూజిక్, డాన్స్, ఆర్ట్స్ మరియు కరాటే, మార్షల్ ఆర్ట్స్ నిర్వహించుచున్నాము. శారీరక వికాసానికి అధునాతన వసతులతో బాస్కెట్బాల్, వాలీబాల్, పికిల్ బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ మరియు స్కేటింగ్ లాంటి క్రీడల్లో శిక్షణ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో హైటెక్ ప్లేగ్రౌండ్ ప్రారంభించే సంతోషకరం. మా యొక్క విద్యార్థుల భవిష్యత్ లక్ష్య సాధనలో మమ్మల్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తారని, మీ వంతు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తారని కోరుతూ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ పేరెంట్స్ వచ్చి స్కూల్లో డ్యూటీస్ చేయమని ఒక సందర్భం చెప్పారు. సో ఆ డ్యూటీస్ చేసినప్పుడు మనకి పేరెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. మేము ఏ పేరెంట్ అయితే ఒక డెంటల్ డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ని వచ్చి డెంటల్ సెషన్ తీసుకోమని చెప్తాం. ఏ పేరెంట్ అయితే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో అలాంటి వాళ్ళు వచ్చి ట్రాఫిక్ పోలీస్ అనుకోండి, ట్రాఫిక్ మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు చేయమని చెప్తాం. 1 hour సెషన్. అలాగే హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి స్కూల్కి వచ్చి ఒక స్టోరీ కూడా చెప్పవచ్చు, ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాగ డిజైన్ చేసామన్నమాట ప్రోగ్రామ్. సో వీ హ్యావ్ దట్ కనెక్ట్ ప్రోగ్రామ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్కూల్ సార్. తాడేపల్లిగూడెం బైపాస్ హైవేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. 2 ఘటనా పరిస్థితుల్లో మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే బైపాస్ హైవేలో కుంచనపల్లి గ్రామ పరిధిలో జరిగింది. హైదరాబాద్ నుండి మండపేట సమీపంలోని ఏడిదకు కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ఆగి ఉన్న హైవే వాహనంను వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న భోగెళ్ల వెంకట సత్య సురేష్, నవ్య దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తె 4 ఏళ్ల చిన్నారి వాసవి కృష్ణను తణుకు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా మృతి చెందింది. అదే కారులో ఉన్న మరో మహిళ ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సమాజంలో సగవంతు ఉన్న మహిళలు తమ హక్కుల సాధన కోసం, భాగస్వామ్యం కోసం కృషి చేయవలసిన బాధ్యత మహిళలపై ఉందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకిరణశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎన్ఎఫ్ఐలు పిలుపు మేరకు శుక్రవారం స్థానిక అర్జున్ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జడ్జి సూర్యకిరణశ్రీ పాల్గొన్నారు. మహిళలు విద్యావంతులైతే సమాన హక్కులు, గౌరవం పొందవచ్చన్నారు. మహిళలు సమైక్య ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ, మహిళలు గౌరవప్రదంగా జీవించే హక్కు ఒకరు ఇచ్చే భిక్ష కాదన్నారు. మహిళా సాధికారత కోసం, సమాన హక్కుల కోసం సాగే ఉద్యమాలలో మహిళలు పాల్గొనాలని కోరారు. పట్టణ ప్రముఖ మహిళా శిల్పి దేవికారాణి, ఉదయ డాక్టర్ ఎర్ర మాధవి, మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, సిపిఐ కార్యదర్శి మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఎవ్రీ ఇయర్ కూడా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటాము. కానీ నా దృష్టిలో ప్రతిరోజు కూడా మహిళల యొక్క దినోత్సవాన్ని మనం ప్రత్యేకంగా ఒక రోజు మహిళా దినోత్సవం కింద జరుపుకోవాల్సిన అవసరం లేదని ఇది ఒక నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక ఇంట్లో మహిళ లేకపోతే ఆ ఇల్లు అనేది గడవడం చాలా కష్టం. కాబట్టి మహిళా దినోత్సవం అన్నది మన ఇంటి నుండే మనకు మొదలవుతుంది. మన మహిళలు ఎన్ని పాత్రలు పోషిస్తామో మనకు తెలుసు. ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అమ్మగా వివిధ రకాలైన పాత్రలు ప్రతిరోజు మీరు పోషిస్తూనే ఉంటారు. అంటే ఒక ఇంటిని చక్కదిద్దే దగ్గర నుంచి ఈరోజు మనము ఎక్కడ దాకా వచ్చామంటే బయటకు వచ్చి సొసైటీని నడపగలే స్థితి దాకా మనం వచ్చాం. కాబట్టి మహిళలు ఎంతవరకు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించారన్నది ఈ ప్రెజెంట్ సిచ్యుయేషన్ చూస్తే మనకు తెలుస్తుంది. ఈ ఉమెన్ అందరూ కూడా బయటకు వచ్చి ఒక సొసైటీని నడపగలే ధైర్యం కలిగి ఉన్నారు అందరూ కూడా. కాబట్టి మనమందరూ కూడా
ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుసుకోలేదు. మహిళలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు అయితే ఏంటి, లేదా కష్టాలు అయితే ఏంటి, సుఖాలు దేనికైనా వారి ఓపికకి మెచ్చుకోవాలి. ఎంచేతంటే నేను ఇప్పటి వరకు కూడా ఎన్నో అవరోధాలు ఎదుర్కొని వాళ్ళు 7,500 పైన నేను విగ్రహాలు తయారు చేయడం అంటే ఒక సింగిల్ ఫింగర్ మీద ఒక సింగిల్ లేడీ ఒక ధైర్యంగా చేశానంటే ఎంతకన్నా మీకు అవేర్నెస్ ఉంటుందా? అది నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. ఇది నేను సగర్వంగా చెప్తున్నాను. ఇది వరకు కళాకారులు ప్రోగ్రామ్ చేయాలన్నా ఎందుకంటే మేము కళాకారులు కాబట్టి కళాకారులు బయట ప్రోగ్రామ్ చేయాలంటే చాలా భయపడుతూ ఉండేవారు. ఇవాళ ప్రతి రంగం వారు కూడా బయటకు వచ్చి ఎంతో చక్కగా ధైర్యంగా వారి రంగాల్లో చలామణి అవుతూ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నారు అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా ముందుకు రావాలనేది, వారిలో ఇంకా ధైర్యం పెంపొందాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. భారత రాజ్యాంగం స్త్రీ పురుషులకి సమాన అవకాశాలు కల్పించింది. ఇవాళ విశేషంగా రాణిస్తున్న మహిళల పరిస్థితి ఇంకా విజాతి కోర్లుగానే దేశవ్యాప్తంగా చూడబడుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడుతున్న ఇంకా కనిపిస్తానుంది. వివక్షత కొనసాగుతూ ఉంది. వీటన్నిటిని పాల్గొనాలంటే ఇవాళ ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఇవాళైతే రాజ్యాంగం ఏదైతే మనకి హక్కులు ప్రసాదించిందో ఆ హక్కుల పరిరక్షణ కోసం, మన హక్కులు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మహిళలందరూ, దాంతోపాటు ఎవరైతే మేధావర్గంగా ఉన్నారో, ఎవరైతే విద్యావంతులుగా ఉన్నారో వాళ్ళందరూ కృషి చేయాల్సిన బాధ్యతలు కూడా ఇంకోసారి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఐక్యరాజ్య సమితి కూడా సమానత్వం కోసం చేసే చర్యలను వేగవంతం చేయండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకు సందేశాలు ఇచ్చింది. దానిలో భాగంగానే భారతదేశంలో కూడా ఇవాళ సమానత్వం లేదనే విషయం స్పష్టంగా ఐక్యరాజ్య సమితి చెప్పింది. భారతదేశంలో సమానత్వం సాధించాలంటే ఇప్పుడున్న కాలం సరిపోతే ఇంకా 155 సంవత్సరాలు, అంటే 2158వ సంవత్సరం వరకు భారతదేశంలో సమానత్వం రాదు అనేది ప్రపంచ విషయ సూచనలో ఐక్యరాజ్యం ద్వారా చెప్పడం జరిగింది. హోలీ పండుగ పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలోని మార్వాడి కుటుంబాల వారందరూ కలిసి లయన్ పదమ్ కుమార్ గుప్తా నివాసం వద్ద హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మన్మోహన్ అగర్వాల్, రోషన్ అగర్వాల్, అశోక్ కుమార్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నెహ్రూ అగర్వాల్, రవి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భోగి మంట వేసి హోలీ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా గడిపారు. ఈ పండుగను హోలీ పండుగ, కాముని పూర్ణిమ అని కూడా పిలుస్తారు. भक्त प्रहलाद की जय, भक्त प्रहलाद की जय, भक्त प्रहलाद की जय, भक्त प्रहलाद की। హోళీ పండుగ, హోళీగా పండుగ అంటే చెడు నుంచి మంచికి రావడమే. అంటే రాక్షసిని కాల్చేసాం, భక్త ప్రహ్లాదుడు బ్రతికిపోయాడు. చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పండుగ ఇది ప్రతి చోట మన ఇండియాలోనే కాదు, మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా జరుపుకుంటున్నారు. అందరూ పెద్దవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వరకు చేసుకుంటున్నారు. ఈరోజు మా అగర్వాల్ సమాజ్, మా తమ్ముళ్ళు, మా అమ్మాయిలు, చెల్లెళ్ళు, మా కోడళ్ళు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రహ్లాదుడు అనే చెరుకులో ప్రతిష్ఠించి చేయించాం, ఆయన్ని బ్రతికించేస్తాం. అంటే మంచి బ్రతుకుతుంది, చెడు కాలిపోతుంది. కాకపోతే అంతా అందరికీ శుభం జరగాలని నేను కోరుకుంటూ దీవిస్తున్నాను. భారతదేశం అంతటా కూడా ఈరోజు హోలీ చాలా చక్కగా ఆనందంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము మార్వాడీస్ల అగర్వాల్ అందరూ కూడా కలిసి కృష్ణా రైస్ మిల్లో ప్రతి సంవత్సరం హోలీ చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. పదమ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో వారి యొక్క రైస్ మిల్లో మేము గత చాలా సంవత్సరాలుగా హోలీ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పట్టణ ప్రజలకు ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా బ్రదర్స్, మా తమ్ముళ్ళు, మా బాబాయిలకి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. చెడు మీద మంచి విజయం సాధించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. దేశ ప్రజలందరికీ కూడా, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.